రాత్రైతే నా టైం వరస్ట్ ఉండే భయ్యా. ఎందుకంటే బైక్ పంక్చర్ అయిందని చెప్పి పంక్చర్ వాడి దగ్గరికి తీసుకెళ్తే వాడు మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి టైర్ ఓపెన్ చేయించుకొని వస్తేనే నేను పంక్చర్ చేస్తాను అన్నాడు. సరే అని చెప్పి తిప్పలేదో వాడి వానికో 300 వీనికో 200 ఇచ్చి టైర్ పంక్చర్ అయితే చేసుకున్నాను. సో అక్కడ నుంచి ఒక 10 మినిట్స్ ముందుకు బయలుదేరంగానే మళ్ళీ పంక్చర్ అయింది భయ్యా. నా దరిద్రం ఏమో ఇంత తాండవం చేస్తుందని చెప్పి నేను అనుకున్నాను మనసులో. సో పొద్దున్న లేచి చూస్తే ఒక మూలైతే గుచ్చుకుంది. ఇంకా ఇప్పుడు మన ఈ బైక్ని పంక్చర్ అయిన దాన్ని సో నూక్కుంటూ అక్కడైతే చెడ ఉంది కదా, మీకు కనిపిస్తుంది లేదా ఒకసారి జూమ్ చేస్తుంది. సో అక్కడ చెడ ఎక్కించి మనం పంక్చర్ చేయించుకోవడానికి ఒక 500 మీటర్ డిస్టెన్స్కి అయితే తీసుకెళ్ళాలి ఇప్పుడు దాన్ని. ఇంకా అలాగేలో కష్టపడి ఇంటి దగ్గరలో ఉన్న పంక్చర్ షాప్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను. నాకన్నా ముందు ఒక బ్రో ఉన్నారు. సో అతను అయిపోయిన తర్వాత చేస్తా అన్నాడు. సో ఇంకా ఫైనల్లీ మన బైక్ని అయితే పోస్ట్ మార్టం స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ టైం అనమాట నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్. ఒకటే రోజు 2 పంక్చర్లు. సో ఫైనల్గా మన టైర్ ఉడగొట్టిన తర్వాత నా బైక్ని ఇలా చూస్తా అని చెప్పి నేను అస్సలు అనుకోలేదు. సో ఒకటే రోజు 2 పంక్చర్లు అంటే మామూలుగా ఉండదు. సో అదేందో నాకు అర్థం కాలేదు. మూల పైనుంచి గుచ్చుకుంటే కింది నుంచి పంక్చర్ అయింది. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా అయిందా? లైక్ చేసి కామెంట్ చేయండి గైస్ మీ ఒపీనియన్.